Hi, నేను మీ మెరీన్ పీర్జాదా. Congratulations for Volga videos. Congratulations Olga video for 17 million. సో ఈ అర్జున్ చక్రవర్తి మంచి రెస్పాన్స్ రావడానికి రీజన్ మీ ప్రమోషన్స్ కూడా చాలా బాగా చేశారు. టూర్కి వెళ్ళారు, చాలా ప్లేసెస్ తిరిగారు. అక్కడ రెస్పాన్స్ ఏంటి? భీమవరం వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళంతా ర్యాలీ లైక్ ఏంటంటే ఒక 200 మెంబర్స్ ర్యాలీ చేసి వాళ్ళంతా ఎస్ఆర్కేర్ కాలేజ్ కానీ డిఎన్ఆర్ కాలేజ్ కానీ, నేను బేసిక్గా డిఎన్ఆర్ కాలేజ్ లో రెస్పాన్స్ వాళ్ళందరూ అంటే ఇమ్మీడియట్ గా మాకు ఆ ముందు రోజే మాకు ఎక్కువ టైం లేదు. మాకు ఓ పక్క ఇక్కడ కాపీ రెడీ అవుతుంది, టీజర్ ట్రైలర్ లాంచ్లు ఉన్నాయి, సాంగ్ ప్రమోషన్లు ఇవన్నీ సాంగ్లు రిలీజ్ అవుతున్నాయి, మేము ప్రమోషనల్ టూర్కి వెళ్ళాలి అటు సైడ్. అంటే హైదరాబాద్ లో అందరికి ఓకే వెళ్తుంది, కానీ ఆంధ్ర కూడా మన అందరూ అటు సైడ్ వెళ్తే బాగుంటుందని ప్లాన్ చేసుకున్నాం. అప్పటికప్పుడు ప్లాన్ చేసుకున్నాం. మేము కాలేజ్ ఇవన్నీ కూడా ముందు పర్మిషన్స్ లేవు, వాళ్ళందరూ ఇమీడియట్ పాపం ఎస్ఆర్కేర్ కాలేజ్ పర్మిషన్ ఇవ్వడం, డిఎన్ఆర్ కాలేజ్ పర్మిషన్ ఇవ్వడం, వాళ్ళంతా సపోర్ట్ చేసి ఇంకా ఫుడ్ మనం వస్తున్నాం అంటే మా వాళ్ళంతా ఫ్రెండ్స్ మొత్తం భీమవరంలో ఎగిరేవి పాకేవి ఇదేవి అన్ని ఇంకా అన్ని నైట్ మా లంచ్ డిన్నర్ అయితే ఇంకా ఫుల్ ప్యాక్ ఇంకా మొత్తం బాగా చేయించారు ఫుడ్. వీళ్ళంతా అంటే ఏం లేదు ఇటు సైడ్ మన ఆ ఫుడ్ టేస్ట్ చూపిస్తే బాగుంటుంది కదా, మనకు ఉంటది ఆ విషయం. మన వాళ్ళు ఎవరన్నా వస్తున్నారంటే మా స్పెషల్స్ మీకు చూపించాలి అన్నట్టు చూపించాలి. అవి స్టఫ్డ్ క్రాప్ అవి బాగుంటాయి కదా, అవి ఎంజాయ్ చేశారు, టీం అంతా ఎంజాయ్ చేశారు. మన హీరోయిన్ వీళ్ళు కూడా కొంచెం స్పైసీ ఉన్నా సరే ఎంజాయ్ చేశారు. మా స్పెషల్స్ అలాగే ఉంటాయి. రాజమండ్రి నుంచి కాకినాడ వెళ్ళడానికి వర్షం ఒకటి, ఆ రోడ్ అంతా కొంచెం టైం పట్టేసింది. ఒక అనుకున్న దానికన్నా 1 hour లేట్ వెళ్ళాల్సి వచ్చింది. పాపం వాళ్ళంతా నిలబడి, చైర్స్ కూడా లేవు, వాళ్ళంతా 1 hour నిలబడి కైట్ కాలేజ్ స్టూడెంట్స్ అందరూ పాపం మంచి బాగా రిసీవ్ చేసుకున్నారు. బాగా రిసీవ్ కైట్ గానీ వైజాగ్ వెళ్ళినప్పుడు అక్కడ గానీ అంతా బాగుంది, అదంతా సూపర్. అయితే మీరు ఎంత హైట్ ఉంటారు? 6.4.5. మనం అసలు నేను మాట్లాడిన హైట్ గురించి. అయితే డాన్స్ చేయడం హైట్ గా ఉన్న వాళ్ళకి కాస్త కష్టం. అవును, చాలా కష్టం. అంటే వాళ్ళ బాడీలో ఫ్లెక్సిబిలిటీ ఉంటే తప్ప. మీరు ఒక ప్రమోషన్స్ లో ఒక సాంగ్ ఎరగదీసి డాన్స్ వేసేస్తున్నారు. హౌ ఫ్రీక్వెంట్ యు ఆర్ డాన్స్? అంటే బేసిక్ గా నాకు ఇంతకు ముందు నేను ఒక 7-8 years బ్యాక్ డాన్స్ చేశాను. నేను డాన్స్ నాకు ఇంట్రెస్ట్. అప్పుడు డాన్స్ చేస్తున్నప్పుడు అనుకోకుండా చిన్న మూమెంట్ లో నా బ్యాక్ కొంచెం ప్రాబ్లం వచ్చి బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయింది. ఆ బ్యాక్ పెయిన్ లో కొంత రెస్ట్ లో నేను వెళ్తుంటే అప్పుడు షూట్ కి వెళ్తుంటే ఆ షూట్ లో యాక్సిడెంట్ అయింది. అంటే సిగ్నల్ దగ్గర నేను కార్ ఆగుతున్నా, నేనే డ్రైవ్ చేసుకెళ్తున్నా, బ్యాక్ సైడ్ నుంచి ఒక ట్రక్ వచ్చి గుద్దేసేసరికి అక్కడ జర్కి 6 months లిటరల్ గా బెడ్ రెస్ట్ లోకి వెళ్ళిపోయాను నేను. బాగా డిస్క్ అంత దాంట్లోకి వెళ్ళిపోయి అక్కడ నుంచి నేను ఆల్మోస్ట్ 7-8 డాక్టర్స్ కలిసి అందరిని ఆక్యుపంచర్ ఇవన్నీ చేసినా నాకు పెయిన్ తగ్గలేదు చాలా అసలు ఈ హైట్ కి. దాని తర్వాత కొంతమంది ఒక డాక్టర్ని వెళ్తే లేదు అప్పుడే 6 pack కొంత ప్రాసెస్ లో ఉంది. అప్పుడు అలా ఇంతకు ముందే 6 pack, నాకు 6 pack అంటే చాలా ఇష్టం. 6 pack ఏదైనా ఎప్పుడైనా చేయాలని అలా 2-3 times నేను చేసి వదిలేసాను, నేను చేయలేకపోయాను. అందులో ఈ యాక్సిడెంట్ ఒకటి. అప్పుడు వద్దు, లోయర్ యాప్ నువ్వు చేయలేవు, నీకు ఆ పెయిన్ ఎక్కువైపోతుంది దానివల్ల ఇంకా అంటే అప్పుడు నేను 6 months బెడ్ రెస్ట్ ఉండటం వల్ల వదిలేసాను. అప్పుడు నాకు దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు నేను డాన్స్ చేయలేదు. ఈ డాన్స్ కూడా నేను అనుకోవడం, మేము ఆ రోజు నెక్స్ట్ డే మాది ఒక డాన్స్, మా డైరెక్టర్ అప్పటికప్పుడు మాకు యాక్చువల్లీ మూవీలో ఎక్కడ సాంగ్ డాన్స్ లేవు, ఉంటే ప్రాక్టీస్ చేసేవాడిని. నాకు ఫైట్స్ డాన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. మూవీలో ఎక్కడ ఒక స్టెప్ వేసినట్టు కనబడతలేదు, ఈ సాంగ్ లో మాత్రం స్టెప్ వేస్తున్నారండి. అది డైరెక్టర్ ఒక స్టెప్ ఏమైనా వేస్తే బాగుంటుంది, ఇద్దరి మధ్య మనం టూర్ వెళ్తున్నాం కదా అక్కడ స్టేజ్ మీద డాన్స్ చేస్తే బాగుంటుందని అప్పటికప్పుడు ఒక కొరియోగ్రాఫర్ జస్ట్ మేము కూడా అప్పుడు అదే ఒక ఇంకా ఉంటే ఇంకా మనకు 3-4 days ముందు ఉంటే ఇంకా బాగా చేస్తాం. బేసిక్గా డాన్స్ ఇంట్రెస్ట్, కాకపోతే అలా జరిగిపోయింది డాన్స్. మొత్తానికి డాన్స్ వెనకాల ఇంత చరిత్ర ఉంది. సూపర్ అండి. అయితే ఇందులో మీరు నాకు బాగా గుర్తుంది, ప్రెస్ మీట్ లో ఇందులో చెప్పినట్టున్నారు, అది 6 pack షాట్ ఏదైతే ఉంటుందో సినిమాలో స్కిప్పింగ్ చేస్తూ ఉండింది కదా, సో ఆ ట్రాన్స్ఫర్మేషన్ షాట్ 2 days పట్టిందా? లైక్ ఓన్లీ వాటర్ ఒక్కటే తీసుకుని? ఫుడ్ వాటర్ తీసుకోలేదండి. అంటే 6 pack ఎక్స్పోజ్ అవ్వాలంటే పర్సనల్ చాలా కష్టం, డిఫికల్ట్ చాలా. ఎందుకంటే 6 pack అనేది అసలు అది నేను ఈ సినిమా ద్వారా చేయడం, నాకు ఈ సినిమాలో 2 అచీవ్ చేశాను. ఒకటి, ఎప్పటికైనా హీరోగా ఒక మంచి సినిమా, బాగుంది అనిపించే సినిమా, మనం లీడ్ యాక్టర్ అయి ఉండి సినిమాని ముందుకు తీసుకెళ్లే సినిమా చెయ్యాలి అని ఒక డ్రీమ్ ఉండేది నాకు. తర్వాత 6 pack ఈ కరోడ్లో 6 pack, ఈ రెండు ఈ సినిమాతో ఒక మంచి సినిమా, ఫీల్ గుడ్ మూవీ, నా హార్డ్ వర్క్ కనబడేలాగా పర్ఫార్మెన్స్ కనబడే ఒక మంచి మూవీ చేసాం. అందులో 6 pack ఏంటంటే మేము షూట్ కి వెళ్తున్నప్పుడు 2 days ముందు షూట్ కి వెళ్ళాలి, ఇంకో 2 days లో షూట్ ఉంది అన్నప్పుడు ప్యాక్ ఎక్స్పోజ్ అయ్యేటప్పుడు వాటర్ డ్రై అవ్వడం కోసం అలా ఫుడ్ గానీ వాటర్ గానీ ఏం తీసుకోకూడదు.
2 days నేను ఓన్లీ ఒక ఆరెంజ్ తీసుకున్నాను అంతే. అది కూడా నా మొత్తం డ్రై అయిపోయి లిప్స్ అంతా దాహం అన్నట్టు ఉండేది నాకు. ఆ షూట్, ఆ రోజు షూట్ కూడా ప్లాన్ చేసింది డే మార్నింగ్ అయితే, ఆ రోజు అంటే మాకు మీరు చూసారు కదా అందులో డార్క్ షేడ్ లో అయితే ఇంకా బాగుంటుంది అని నైట్ షూట్, అంటే డేలో నైట్ గా చేయడం కంటే కూడా నైట్ షూట్ చేస్తే ఇంకా బాగుంటుందని డిఓపి చెప్పింది. అలా మార్నింగ్ అంతా అలా పడుకుని గార్వెన్ లో నైట్ 9 o'clock షూట్ స్టార్ట్ అయింది, ఎర్లీ మార్నింగ్ 3 వరకు. అది అయ్యాక అప్పుడు వాటర్ తాగాను ఇమీడియట్ గా. అప్పుడు ఆరెంజ్ ఉంటుంది కదా అది తాగాను అప్పుడు. అంటే ఒక గ్లాస్, అంటే ఇమీడియట్ గా ఫుడ్ తీసుకున్నా వామిటింగ్స్ అయిపోతాయి కదా. మేము అది చేసిన తర్వాత కొన్ని రోజులు నెక్స్ట్ ఒక 2-3 days మళ్ళీ కాశ్మీర్ వెళ్ళాలి. ఇవన్నీ అంటే నేను ఏమన్నా మళ్ళీ సిక్ అయ్యి ఏమన్నా అయినా అక్కడ ఎఫెక్ట్ అయిపోతుంది. ముందు ఇక్కడ ఇది ఎపిసోడ్ ఇక్కడ షూట్ చేసి కాశ్మీర్ వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ మీకు -6 టెంపరేచర్, అవన్నీ క్రాంప్స్ వచ్చేస్తాయి, అవన్నీ మజిల్ చాలా కేర్ దానికి ఉంది. దొంగ కూడా మీరు రియల్ స్టంటే కదా, ఫేక్ కూడా కాదు. మీరు ఫేక్ అయితే మేము పడేస్తాం చూసారా, ఇరిగిపోయేది. మీకు థర్మాకోల్తో ఏమైనా చేసుంటే నేను ఇది అదేమైందంటే మీరు ఆ దొంగను చూస్తే బ్యాక్ సైడ్ చిన్న హోల్ లో ఉంటది. మేము ఇంత తీసుకున్నాం కదా, దాంట్లో బ్యాక్ ఈ టైప్ హోల్ కట్ చేసి మొత్తం అంతా లోపలంతా డ్రిల్ చేసి 50 kgs వెయిట్ పెట్టుకున్నాం మేము. ఆ లోపల ఆ ఖాళీ ఉంటుంది కదా, నేను తాడుతో లాగే షార్ట్స్ ఉన్నాయి కదా, ఆ షార్ట్స్ చేస్తున్నప్పుడు ఆ స్నో అంతా దాంట్లోకి వెళ్ళిపోయి అది 50 kgs. నేను ఫిట్ గా ఉన్నాను కాబట్టి అప్పుడు ముందు చెక్ చేసుకున్నాం వెయిట్ కొలుసుకుని 50 kgs అయితే నాకు ఓకే, ఆ పెయిన్ కూడా తెలుస్తుంది, రియల్ గా మోషన్ ఫీల్ ఉంటది అని చేసుకున్నాం. అది చూస్తే 120 kgs వెళ్ళిపోయిందండి. అది ఆ మంచుకి అది తడి అయిపోయి వెయిట్. నా ఇంట్రడక్షన్ షాట్ లో చూస్తే 2-3 members తీసుకెళ్తూ ఉంటారు. అది సింగిల్ టేక్ ఓకే అవ్వలేదు. ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత టేక్ షార్ట్ కట్ అయిపోయి 1 more అన్నప్పుడు దాన్ని తీసుకురావాలి మళ్ళీ బ్యాక్ కి. నేను వచ్చేవాడిని 2-3 members దాన్ని మోసుకుని బ్యాక్ తీసుకొచ్చి మళ్ళీ నా పొజిషన్ పెట్టేవారు. 120 kgs వెళ్ళిపోయింది అది వెయిట్. అలా అసలు టూ మచ్. అసలు కాశ్మీర్ ఎపిసోడ్స్ అన్ని కూడా చాలా ఛాలెంజింగ్. చూసుకుంటే షర్ట్లెస్ గా మెడిటేషన్ షాట్, అసలు బేసిక్ గా గ్లౌస్ తీయడానికి ఆలోచిస్తారు మీరు. అసలు షర్ట్లెస్ లో అసలు ఎంతసేపు తీసారు ఆ షాట్? అది డ్రోన్ షాట్. నాకు ఫస్ట్ ఒక హై నన్ను ప్లేస్ కి తీసుకెళ్లారు, ఇంకెవ్వరూ దగ్గరలో లేరు నా టీం. డైరెక్టర్ నేను చెప్తాను అర్జున్, నేను చెప్పే వరకు ఇక్కడే ఉండు అన్నారు. ఫస్ట్ నిలబడి షార్ట్ ఉంటుంది చూసారు, ఇది ఆ షార్ట్ తీశారు. ట్రాక్, టీ షర్ట్, షూ అంతా ఓకే, ఓన్లీ ఫేస్ కోటే చలి తెలుస్తుంది ఓకే. దాని తర్వాత అర్జున్ ట్రాక్ తీసే షార్ట్ ఉంది, అర్జున్ ట్రాక్ తీసే, తర్వాత షర్ట్ తీసే. అబ్బా కూర్చొని నిజంగా అక్కడ అది మీకు డ్రోన్ షాట్ రౌండ్ షాట్ తిరుగుతూ ఉంటుంది. అది టెక్నికల్ ఇష్యూ వచ్చి కొంచెం 25 minutes అంతా షూట్ చేశారు. అదంతా మొత్తం లిటరల్ గా నేను ఎలా ఉండాలి, నా హ్యాండ్ షివర్ అయిపోతున్నాయి, కళ్ళు మూసుకునే ఉండాలి, నాకేం తెలియట్లేదు, బాడీ షివర్ అయిపోతుంది. ఆవిడ 8 o'clock ఆ రోజు నైట్ మేము వచ్చేయాలి. ఆ రోజు నైట్ వరకే ఉంది మాకు షూట్ అక్కడ పర్మిషన్. అందుకే ఆ రోజు ఏం చేసినా మేము ఆ రోజే చేయాలి. లిటరల్ గా షివర్ అయిపోతుంది నా బాడీ. అక్కడ సిక్ అయ్యారా అసలు? మరి అలాంటి టెంపరేచర్ అంటే క్రాన్స్ వచ్చేసి, ఇంకోటి నేను పడి నాకు బ్లడ్ వచ్చేస్తుంది చూసారా. అది పడినప్పుడు నేను అప్పుడు 6 pack చేసినప్పుడు నా బాడీలో ఫ్యాట్ పర్సెంటేజ్ -6 ఉందండి. 6% ఉంది, -6 కాదు, 6 to 10 మధ్యలో ఉంది నా. అది అంటే స్కిన్ లిటరల్ గా ఇలా పట్టుకుంటే ఇలా స్కిన్ వచ్చేస్తుంది. అంత ఉంటేనే కానీ ఇక్కడ అవ్వదు కదా ప్యాక్. లిటరల్ పడుతుంటే మనకి నిప్పుల మీద పడితే కాలుతో చూసారా, స్కిన్ కాలిపోయింది మొత్తం ఇలా. ఇదంతా 3-4 takes చేసాం అయ్యి టెక్నికల్ గా చూసుకోవడానికి. దానికి స్కిన్ కాలిపోయేది, అలా పడిపోయి బ్లడ్ వామిటింగ్ అయ్యి మళ్ళీ వెళ్ళి పడాలి. స్కిన్ కాలిపోయింది. అది నేను షార్ట్ అవ్వగానే ఇదంతా మొత్తం ఈ పక్కన స్కిన్ కాలిపోయి చేతులు ఇక్కడ వరకు కాలిపోయింది. లిటరల్ గా రెడ్డిష్ వచ్చేసి మొత్తం ర్యాష్ కింద వచ్చేసింది. కాలిపోతే మీకు వస్తా చూసారా, దద్దుర్లా అది వస్తుంది, అది వచ్చేసింది. ఒక్కొక్కసారి ఐస్ కూడా చాలా కాలుతుందండి. ఐస్ అది స్నో, అది అందులో టెంపరేచర్ కూడా మీకు లోలో ఉంది కదా, అందుకు ఇంకా మాకు అసలు లిటరల్ గా మేము హోటల్ లో నైట్ హీట్ బెడ్ ఉండే హీటర్ ఉండేది. లేకపోతే అసలు ఇంకా ఒక 10 days ఉంటే వాటర్ కూడా రావంట. ఆ వాటరే పట్టుకుంటేనే అలా ఉన్నాయి. ఇంకా వాటర్ కూడా డ్రై అయిపోతుందంట. వాటర్ కూడా ఇంకా 10 days తర్వాత ఒక 10-15 days తర్వాత క్లోజ్ ఉంటాయి ఇంకా అసలు. Hello, నేను మీ రుక్షా ఢిల్లోన్. Congratulations to Volga Videos. Volga Videos కి congrats అండి. Congratulations to 17 million subscribers of Volga Videos. Congratulations to the whole team. Congratulating Volga Videos on that. ఇంకా many more subscribers your way and మీరు ఇలానే ఎంటర్టైన్ చేస్తుండండి మమ్మల్ని. థ్యాంక్ యూ.